అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వైసీపీ పార్టీ కానీ ఈ సాక్షి ఛానల్ కానీ ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడుతుంటారు. ఉచ్చం నీచం మరిచిపోయి సిగ్గు శరం గాలి కుదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. వీళ్ళు ఇంతకంటే దిగజారరు అని అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు దిగజారి మాట్లాడుతుంటారు. సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఇలాంటి అన్ని కూడా వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. తాజాగా గత 2-3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఉద్దేశిస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది. అమరావతి దేవతల అమరావతి అనే ఒక మాట మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో ఇది అమరావతి దేవతల అమరావతి అని మాట్లాడారో ఆ మాట మీద వీళ్ళు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టేసి అది దేవతల అమరావతి కాదు, అది వ్యభిచారులకి సెక్స్ వర్కర్లకి అది ఒక అడ్డ, అది అమరావతి కాదు వ్యభిచారుల అమరావతి అని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. అతని పేరు నాకు తెలియదు. అయితే అతను ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. నిజంగా ఇది నేను విన్న తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అరే రకరకాలుగా అమరావతి మంది మీద పడి దుష్ప్రచారం చేస్తున్నారు, మరి ఇలాగ కూడా దుష్ప్రచారం చేస్తారు. నిజంగా సిగ్గుందా లేదురా? అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళల్ని మీరు అవమానిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలు వ్యభిచారం చేసుకునేవాళ్ళు, సెక్స్ వర్క్ చేసుకునేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. కొడకలారా, మీకు కూడా మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, నీకు ఒక భార్య ఉంటుంది, నీకు కూతుర్లు ఉంటారు, నీకు అక్కచెల్లెలు ఉంటారు, నీకు తోబుట్లు ఉంటారు, నీకు ఒక తల్లి ఉంటుంది. అలాంటి తల్లుల్ని అలాంటి మహిళల్ని అవమానిస్తూ అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా వ్యభిచారం చేసుకునే మహిళలు అని చెప్పేసి ఈ వ్యక్తి మాట్లాడుతున్నారంటే నిజంగా ఈ వీళ్ళని ఏమనాలో నిజంగా నాకు అర్థం కాల. ఇతను ఏం మాట్లాడుతూ ఒకసారి వినండి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇతను పేరు నాకు తెలీదు. ఒకవేళ ఇతని పేరు కానీ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ నుంచి పెడదాము. ఇతను ఏం మాట్లాడుతున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్లు అంటే అమరావతి చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల ఉన్నారు ఎక్కువగా సెక్స్ వర్కర్లు. సెక్స్ వర్కర్లు అంటే తెలుగులో మన అచ్చ తెలుగులో వ్యభిచారులు అని అర్థం. అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళల్ని వీడు అవమానిస్తున్నాడు. ఆ మహిళల్ని వీడు అవమానిస్తున్నాడు. వీడేం మాట్లాడుతున్నా చూడండి. ఎందుకంటే ఆయన అంటారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట, కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఆరోపణలు ఉన్నాయి? ఎక్కడ ఆరోపణలు ఉన్నాయి? నీకు ఎవడు చెప్పాడు? నీకు ఎవడు చెప్పాడు అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని? నీకు ఎవడు చెప్పాడు? ఇదే వీడియోలో చెప్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో సెక్స్ వర్కరు ఎక్కువగా ఉన్నారు, 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది మన దౌర్భాగ్యం. ఆ ఇచ్చిన రిపోర్ట్లో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కానీ ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా అమరావతి గురించి కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల గురించి కానీ ఎక్కడా కూడా ఆ రిపోర్టు లేదు. అమరావతిలో సెక్స్ ర్యాకెట్ జరుగుతుంది, సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అని ఆ రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. ఆ ప్రాంతాల పేర్లు లేవు. కానీ అదే రిపోర్ట్లో కొన్ని ప్రాంతాల పేర్లు ఉన్నాయి. ఎక్కువగా సెక్స్ వర్క్ అక్కడే జరుగుతుందని చెప్పేసి కొన్ని ప్రాంతాల పేర్లు ఉన్నాయి. నేను ఆ ప్రాంతాల పేర్లు చెప్పాలని ఉద్దేశం అది కాదు, కాకపోతే చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ ప్రాంతాలు ఏ అనేది కూడా నేను చెబుతాను ఈ వీడియోలో. ఎక్కడెక్కడ ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు అనేది నేను చెబుతాను. తర్వాత ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాము. ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వీడిని వీలైతే ఇతన్ని వయసులో పెద్దోడు అనుకుంటా, ఇతన్ని వీలైతే అమరావతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడిని చొప్పుతో కొట్టండి, తప్పు లేదు. వీడి మీద కేసు పెట్టండి, తప్పు లేదు. సాక్షి ఛానల్ ముందు ధర్నా చేయండి, తప్పు లేదు. వీడు ఏ ఆధారం పెట్టుకొని అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలు వ్యభిచారులు సెక్స్ వర్కర్లు చేస్తున్నారని చెప్పి ఏ ఆధారం పెట్టుకుని ఇతను మాట్లాడుతున్నాడు?
ఏ ఆధారం పెట్టుకుని మాత్రం మాట్లాడుతున్నారు? గతంలో అమరావతి మహిళల్ని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడారో మనందరూ తెలిసిన విషయమే. అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతుల గురించి ఎంత నీచంగా మాట్లాడారో, ఎంత వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా మాట్లాడారో మన అందరికీ తెలుసు. అదే తరహాలో వీడు నిజంగా నాకు అనిపిస్తుంది, వీడు అమరావతి భూములు ఇచ్చిన రైతుల్ని వీడు అవమానిస్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. నిజంగా డైరెక్ట్గా పేరు తీయపోయినా కానీ వీడి ఉద్దేశం మాత్రం అమరావతిలో ఉన్న మహిళల గురించి, ఆ రైతుల గురించి మాట్లాడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అమరావతిని మీద పడి ఏడుస్తుంటారు, అమరావతి మునిగిపోతుంటుంది, అమరావతిని బాగు చేయని కట్టలేరు, అమరావతి భూముల్ని మోసం చేశారని చెప్పి రకరకాలుగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు. సరే పోనీ అని చెప్పి మనం ప్రతిసారి కూడా సర్దుకొని పోయాం. కానీ ఈ రోజున ఇంతకు దిగజారి ఇంత నీచంగా మహిళల గురించి, అమరావతిలో ఉన్న మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే వీడిని ఏమనాలి? వీళ్ళ ఛానల్ని ఏమనాలి? వీళ్ళ నాయకుల్ని ఏమనాలి? వీళ్ళు అసలు మనిషిలా లేకుంటే జంతువులా నాకైతే అర్థం కాల. అమరావతి ప్రాంతంలో, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని నేను చెప్తున్నారు. నిజానికి ఆ రిపోర్ట్లో అమరావతి పేరు కానీ, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల పేరు కానీ ఎక్కడా లేవు. అదే రిపోర్ట్లో ఎక్కువగా ఎక్కడ సెక్స్ వర్కర్లు ఉన్నారు అని ఆ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప ఈ ప్రాంతంలో ఎక్కువగా సెక్స్ ర్యాకెట్ జరుగుతుంది, సెక్స్ వర్కర్లు ఉన్నారు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో పేర్లతో సహా, జిల్లాలతో సహా చెప్పడం జరిగింది. కానీ వీడు ఆ జిల్లాల గురించి మాట్లాడకుండా, ఆ జిల్లాల గురించి కూడా మాట్లాడకూడదు. అసలు ఇది టాపిక్ కాదు, అసలు దీని గురించి మాట్లాడకూడదు. ఆ జిల్లాల గురించి మాట్లాడకుండా వీడు అమరావతి గురించి మాట్లాడుతున్నాడంటే వీడి ఉద్దేశం ఏంటో ఒకసారి ఆలోచించండి, వీడి దురుద్దేశం ఏంటో ఒకసారి ఆలోచించండి. కొంచెమన్నా సిగ్గుండాల. ఒక మాట మాట్లాడేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అనుకోలే. మన దౌర్భాగ్యం, మన ఆంధ్రప్రదేశ్ పరువు మనమే తీసుకుంటున్నాం. దాని గురించి ఎందుకు మాట్లాడాలా? దాని గురించి ఎందుకు చర్చించాలా? దాని గురించి ఎందుకు డిబేట్ పెట్టాలా? అరే మీరు, నాకు అర్థం కాలే అసలు. నిజంగా నేను గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడే టాపిక్కే. కానీ ఇది సరే ఎందుకో కొంచెం కూల్గా, అమరావతి కాబట్టి కొంచెం కూల్గా మాట్లాడుతున్నా. నన్ను కూల్ చేస్తున్నారు చాలామంది. బూతులు మాట్లాడద్దు అని చెప్పి కూల్ చేస్తున్నారు నన్ను చాలామంది. నేను అందుకే కొంచెం బ్యాలెన్సింగ్గా మాట్లాడుతున్నా. లేకుంటే వీడు మాట్లాడిన మాటలకి నా సమాధానం వేరేలాగా ఉండేది. నిజంగా ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. చంద్రబాబు నాయుడు గారికి, అమరావతిలో ఉన్న మహిళలకి నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని మీద కేసులు పెట్టండి. వీడిని ఊరకని వదిలిపెట్టద్దు. ఇలాంటి వాళ్ళని వదిలిపెడితే రేపు ఈరోజు చుట్టుపక్కల ఉన్న మహిళల గురించి ఉద్దేశించి మాట్లాడారు, మరొకసారి అమరావతి భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడతాడు వీడు. అంత నీచులు అన్నమాట వీళ్ళు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మాటలు ఉపేక్షించకూడదు. మహిళలు అవమానపరచడం, ఇంత నీచంగా మాట్లాడటం, అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వ్యభిచారులను మాట్లాడటం చాలా బాధాకరం. ఇలాంటి వాడి మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. జై హింద్.